ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సరళ రేఖాత్మక గమనం పాఠంలో క్లాస్ 9 అండి. క్లాస్ 8లో మనము ఏం నేర్చుకున్నామంటే శుద్ధగతిక శాస్త్ర చలన సమీకరణాలు రాసుకొని వాటిని స్వేచ్ఛాపతన వస్తు సందర్భంలో వాటి కండిషన్స్, అలాగే ఒక వస్తువుని నిలువుగా పైకి ప్రక్షిప్తం చేసే సందర్భంలో ఒక కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయండి నేర్చుకున్నాము. ముందే చెప్పాము. ఈరోజు రిమైనింగ్ ఆ రెండు చలన సమీకరణాలని ఉత్పాదన చేయడం ఎలా ఉంటుంది చూద్దామని. ఈరోజు S ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్, S ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్ సమీకరణ ఉత్పాదన. ఒకసారి పరిశీలిస్తే వస్తువు సమత్వరణంతో ప్రయాణిస్తుంది. వస్తువు త్వరణంతో ప్రయాణిస్తుంది. మేము ముందే కండిషన్ అప్లై చేసుకున్నామండి. త్వరణము కాలంతో మారినప్పటికీ మనం ఇక్కడ నేర్చుకోబోయేంత కూడా సమత్వరణంతో వస్తువు ప్రయాణం చేస్తుంది అనే కండిషన్ ప్రకారంగా నేర్చుకుంటున్నాం. వస్తువు సమత్వరణంతో ప్రయాణిస్తుంది. వస్తు ప్రయాణంలో పొందిన స్థానభ్రంశం S. తొలివేగము U, తొలివేగము V. అయితే 0, t క్షణాల మధ్య వస్తువు పొందిన స్థాన భ్రంశమును మనం ఈరోజు లెక్కించాలి. అయితే గ్రాఫికల్గా పరిశీలన చేస్తే x అక్షము y అక్షము. ఎప్పుడైనా గ్రాఫ్లో x అక్షం మీద మనము ఏం చెప్పామంటే స్థిరీకరణ మార్పు, రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఏ భౌతిక రాశి కలిగి ఉంటారో దాన్ని మాత్రమే తీసుకుంటాము. ఇక్కడ కాలాన్ని మనం తీసుకుంటున్నామండి. కాలము x అక్షం మీద తీసుకుంటున్నాము, y అక్షం మీద స్థానభ్రంశము తీసుకుంటున్నాము. స్థానభ్రంశం S కానీ x కానీ వాడవచ్చు. అయితే 0 నుంచి t కాల వ్యవధిలో వస్తు ప్రయాణం కోసం నేర్చుకుంటున్నామండి. ఇది ఇటువంటి ప్రయాణం చేసిందని అనుకుంటున్నాం. A, B, C, D. ఇక్కడ కాలం కాదు, వేగము స్థానభ్రంశము వేగం. మరి కాలము వేగం యొక్క వైశాల్యమే స్థానభ్రంశం. వేగం 0 నుంచి A వరకు అది తొలి వేగాన్ని కలిగి ఉంది. 0 నుంచి B వరకు అది తుది వేగం కలిగి ఉందని మనం కన్సిడరేషన్ చేసుకుంటున్నాం. తొలి వేగాన్ని U-తోను, తుది వేగాన్ని V-తోను, మనము తొలి వేగాన్ని U-తోను, తుది వేగాన్ని V-తోను తీసుకుంటున్నాం. ఇక్కడ కాలం T అని. ఇదేమవుతుంది? ఇది U, ఇక్కడ వరకు U అయితే, ఇక్కడ వరకు V అయితే ఈ BC వాల్యూ B మైనస్ U. BC వాల్యూ ఎంత ఉందమ్మా? B మైనస్ U. ఇప్పుడు 0, t క్షణాల మధ్య వస్తువు పొందిన స్థానభ్రంశం అంటే ఇక్కడ రెండు జామితీయ నిర్మాణాలు ఉన్నాయండి. ఏంటి? ABC అనే త్రిభుజం, OACD అనే
దీర్ఘచతురస్రం. ఈ రెండు నిర్మాణాలు ఉన్నాయి. మరి ఏబిసి వైశాల్యము ప్లస్ ఇక్కడ ఓఏసిడి వైశాల్యం. ఇక్కడ ఏబిసి వైశాల్యం ఎంతండి? త్రిభుజ వైశాల్యము హాఫ్ బిహెచ్, 1/2 ఇంటూ ఎత్తు ఇంటూ భుజము. హాఫ్ బిహెచ్ 1/2 ఇంటూ ఎత్తు v మైనస్ u భుజము p, భుజము t ప్లస్ ఓఏసిడి వైశాల్యము ఏమవుతుందంటే ఓఏ భుజం వాల్యూ u, ఏటి భుజం వాల్యూ t, అంటే u ఇంటూ t, u ఇంటూ. ఇప్పుడు ఇక్కడ v మైనస్ ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము మొదటి సమీకరణం చెప్పుకున్నాము. v u ప్లస్ a అని సమీకరణం చెప్పాము. సమీకరణం నుంచి ఏం రాయించండి? a v మైనస్ u బై t అని రాయించండి. a v మైనస్ u బై t అని రాయొచ్చు. at v మైనస్ u, at v మైనస్ u అంటే 1/2 ఇంటూ v మైనస్ u వాల్యూ at అమ్మ ఇంటూ t ప్లస్ u. సో it equal to ut plus 1/2 at square, ut plus 1/2 at square. ఇది మనకి సమీకరణం యొక్క ఉత్తరం. మరి మనకి ఎగ్జామినేషన్ పర్పస్ తీసుకుంటే అప్పుడప్పుడు 4 మార్కుల ప్రశ్న కింద కూడా వస్తుంది. క్వశ్చన్ మోడల్లో తీసుకుంటే టాపిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సమీకరణం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎస్ అంటే స్థానభ్రంశం, యు అంటే తొలి వేగం, టి అంటే కాలము, ఏ అంటే త్వరణం, మరి మరో సమీకరణం ఉందమ్మా, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ 2as ఉత్పాదన మనము చూద్దాం. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ 2as ఉత్పాదన. దీన్ని మనం ఏం చేస్తామంటే స్థానభ్రంశము సరాసరి వేగము ఇంటూ కాలం. సర్వసాధారణంగా వేగము మరియు కాలంలో లబ్ధము స్థానభ్రంశంకి సూచిస్తుంది. అప్పుడు s సరాసరి వేగం అంటే తొలి వేగము తుది వేగము మధ్య సరాసరి. తుది వేగం v ప్లస్ తొలి వేగం u బై 2 ఇంటూ t. s t ని ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే రాసుకోండి. ఇక్కడ దీని చూడండి, t v మైనస్ u బై a, v మైనస్ u బై a. సో s v ప్లస్ u బై 2 ఇంటూ t వాల్యూ v మైనస్ u బై a, v మైనస్ u బై a. Therefore s v square minus u square by 2a, v square minus u square is equal to 2as, v square minus u square is equal to 2as, v square minus u square is equal to 2as. చూడండి, పెద్ద పదాలు వేరేగా మనం రాసుకోలేదు కానీ ప్రతి పదం కూడా తెలుసుకోవడము. ఎస్ అనేది స్థానభ్రంశము, యు తొలి వేగము, టి కాలము, ఏ త్వరణము. ఏ అనేది త్వరణము, యు తొలి వేగము, వి తుది వేగము, ఏ త్వరణము, ఎస్ అనేది స్థానభ్రంశము. ఇవన్నీ కూడా ఈ 3 సకల శుద్ధగతిక శాస్త్ర చలన సమీకరణాలు అంటారు. చలన సమీకరణాలు అంటామండి. ఉత్పాదనలు మనం నేర్చుకున్నామండి. ఇక్కడ ఒక ప్రాబ్లం చూడండి. ఒక తుపాకీ గుండు 150 మీటర్ల/సెకండ్ వేగంతో ప్రయాణిస్తూ చెట్టును తాకి 3.5 సెంటీమీటర్ల దూరం దూసుకుపోయి ఆగిపోయింది. చెట్టు కాండము గుండు చెట్టు కాండంలో గుండు
రుణత్వరణ పరిమాణము, ఆగిన తర్వాత గుండు ఆగిపోవడానికి పట్టిన కాలము ఎంత లెక్కించండి అన్నాడు. ఒకసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఇమేజినరీ చెట్టు అనుకున్నామమ్మా, ఇది కాండము, ఒక గుండు ఇలా ప్రయాణం చేసి ప్రారంభించింది. ఎంత దూరం ప్రయాణం చేస్తుంది? 3.5 సెంటీమీటర్స్ అంటే ప్రయాణం చేసి ప్రారంభించింది. ఇక్కడ నుంచి ఇక్కడ ప్రయాణం చేయడానికి పట్టిన కాలం కావాలి, రుణత్వరణం యొక్క పరిమాణం కావాలి. ఇక్కడ మనం చూడండి ఒకసారి తొలి వేగం లెక్కలో తొలి వేగం ఇచ్చాడమ్మా. U=150 మీటర్/సెకండ్ అమ్మ. దూరం స్థానభ్రంశం యొక్క ప్రయాణించిన దూరము ఎంత ఇచ్చాడు? S=3.5 సెంటీమీటర్స్. దీన్ని మీటర్లో మార్చుకోవాలి, ఎందుకంటే ఫిజిక్స్లో ఏ లెక్కైనా మనం పూర్తి చేసేటప్పుడు ఏమంటే గమనించాలంటే మనం ఇక్కడ అన్ని భౌతిక రాశులన్నీ కూడా ఒకే ప్రమాణ వ్యవస్థలో ఉండి లెక్కను పూర్తి చేయాలి. 3.5 × 10⁻² మీటర్. తుది వేగం 0, ఎందుకంటే గుండు ఆగిపోయింది కదా, గుండు చివరికి ఆగిపోయింది కాబట్టి తుది వేగం 0. ఇక్కడ మొదట ఉపయోగించవలసిన సమీకరణం ఏంటంటే ఏ కనుక్కోవాలి. ఏ అంటే త్వరణం కనుక్కోవాలి. త్వరణము ఏ ఫార్ములా ఏంటంటే v² - v²/2s. v²-v²/2s. v ఎంతమ్మా? 0². u ఎంతమ్మా? 150²/2. s ఎంతమ్మా? 3.5 × 10⁻². ఇప్పుడు లెక్క ఏం చేద్దామండి? -150 × 150/3.5 7 × 10⁻². ఇక్కడ ఏం చేద్దామంటే -225 × 10² అమ్మ. ఎందుకంటే 15 అంటే 225 అని వస్తుంది. ముందు చూద్దామండి. 15 75, 15 15 7 22 225 7 × 10⁻². ఇప్పుడేమవుతుంది? -225/7 × 10⁻4 పైకి వెళ్తే మీటర్/సెకండ్². ఇప్పుడు 225ని 7తో భాగించాలి. 225ని 7తో భాగించాలి. 225 7 7 3 21 1 5 7 14 1 0.0 21 7 32.1 × 10⁻4 మీటర్/సెకండ్². అంటే a -32.1 × 10⁻4 మీటర్/సెకండ్². రుణత్వరణం అన్నమాట. దీని ఇంగ్లీష్లో రిటార్డేషన్ అంటారు. లెక్కలు ఏం కనుక్కోవాలండి? కాలం కనుక్కోవాలి. కాలానికి సూత్రం ఏంటి? కాలము t = v - u/a. v ఎంతమ్మా? 0. v ఎంత? 0 మైనస్ u ఎంత? 150 బై a ఎంతమ్మా? -32.1 × 10⁻4. అప్పుడు ఏమొస్తుందండి? ఇక్కడ మైనస్ పోతుంది. 150/32.1 × 10⁻4 సెకండ్స్. దీన్ని సొల్యూషన్ చేద్దాం చూడమ్మా. ఇక్కడ చూడండి, 150/32.1 అంటే 150/32.1ని 1500/321 రాయొచ్చు. 1500ని 321తో భాగించాలి. భాగిస్తే 4 పడుతుంది. ఎందుకంటే 4 పుట్ల 4 4 8 4 3 12 10 4 తీస్తే 6 9 8 తీస్తే 1 4 2 తీస్తే 2.0 ఆ 7లో పట్ల 6 పడుతుంది. 6 6 6 12 6 3 19 19
10లో 6 తీస్తే 4, 5లో 2 తీస్తే 3, 11లో 9 తీస్తే 2, 4.6. 4.6 ఇంటూ 10⁻⁻4 సెకండ్స్. సో గుండు ఆగిపోవడానికి పట్టే కాలం కన్నా 4.6 ఇంటూ 10⁻⁻4 సెకండ్స్. ఇది లెక్క తాలూకా. ఓకేనమ్మా? చూడండి, తుపాకీ గుండు ప్రాబ్లం చెప్పుకున్నామండి. దీనిలో రుణత్వరణము, తర్వాత తుపాకీ గుండు ప్రయాణించే కాలాన్ని మనము లెక్క కట్టామండి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే కాలాన గణిత పద్ధతిలో చలన సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయో ఉత్పాదన చేస్తున్నామండి. ఇక్కడ త్వరణం A = dV/dt, త్వరణం A = dV/dt, వేగంలోని మార్పు రేటుని త్వరణం అంటామండి. మనం ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటున్నామంటే dV = A × dt రాస్తున్నామండి. A × dt రాస్తున్నాము. ఇరువైపులా సమాకలనం చేస్తున్నామండి. ఇరువైపులా సమాకలనము చేస్తున్నాము. సమాకలనం చేసేటప్పుడు మనకి మొదట ఏం చేస్తున్నామంటే ఇరువైపులా సమాకలనం చేయగా, ఇరువైపులా సమాకలనం చేయగా ఏమొస్తుందండి? ఇంటిగ్రల్ dV = A × ఇంటిగ్రల్ dt. మీకు ఇంటిగ్రల్ అనే పదము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 2B పేపర్లో పరిచయం అవుతుంది. అంతవరకు మీకు చెప్పిన పరిభాష ఫాలో అప్ అయితే అర్థమవుతుంది. పూర్తి విశ్లేషణ సెకండ్ ఇయర్లో నేర్చుకుంటారు మీరు. ఇప్పుడు తొలి వేగం U, తుది వేగం V. ఇక్కడ తొలి కాలం 0, తుది కాలం T. ఇంటిగ్రల్కి డెరివేటివ్కి మధ్య చిన్న భేదం నాకు తెలిసిన పరిజ్ఞానంలో. డెరివేటివ్ అంటే మొత్తం వ్యవస్థ నుంచి ఒక అంశం, ఒక బిందువు గురించి కానీ లేకపోతే ఒక వస్తువు గురించి కానీ చెప్పడము డెరివేటివ్ అండి. అదే ఇంటిగ్రేషన్ అంటే వ్యవస్థలో తీసుకునే ఏదో ఒక బిందువు కానీ వస్తువు యొక్క లక్షణాన్ని ఆధారం చేసుకొని వ్యవస్థను నిర్ధారణ చేయడం అనేది ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఇంటిగ్రల్ dV యొక్క డెరివేటివ్ ఇంటిగ్రల్ dV వాల్యూ V, లోవర్ లిమిట్ U, అప్పర్ లిమిట్ V = A. ఇక్కడ T చేస్తున్నామండి. ఇక్కడ ఇంటిగ్రల్ dt వాల్యూ T. ఇక్కడ అప్లై చేస్తున్నామండి. అప్పర్ లిమిట్ V మైనస్ లోవర్ లిమిట్ U. V మైనస్ U = AT అండి. V = U ప్లస్ AT. V = U ప్లస్ AT. ఇది V = U ప్లస్ AT సమీకరణాన్ని ఉత్పాదన చేయడం. మరి రెండో సమీకరణం ఏంటి? S = UT ప్లస్ ½ AT² ని ఉత్పాదన చేయడం. ఇక్కడ వేగాన్ని తీసుకుంటున్నామా? వేగం V = ds/dt ఆర్ dx/dt. ds/dt. ఇప్పుడు ds ఏమవుతుందమ్మా? V × dt. ds = V × dt. ఇక్కడ ఏం చేస్తుందంటే ds = V × dt ని ఇప్పుడు ds = V ని మొదటి చలన సమీకరణం వాల్యూ ఎంత? V = U ప్లస్ AT కదా, దానిలో రాసుకుంటున్నామండి. U ప్లస్ AT × dt. ఇప్పుడు ds = U × dt ప్లస్ A × T × dt. సార్ dt అంటే కాలం అనేది ఒక వ్యవస్థగా తీసుకుంటే dt అనేది కాలం యొక్క చిన్న మూలకం. S అనేది ఒక స్థానం కోసం పెద్ద వ్యవస్థగా తీసుకుంటే ds అనేది ఆ వ్యవస్థలో ఒక మూలకం, ఒక ఎలిమెంట్, వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇరువైపులా సమాకలనం చేస్తున్నాం. ఇరువైపులా సమాకలనం చేస్తాం. సమాకలనం చేయగా ఇరువైపులా సమాకలనం అన్న ఇంగ్లీష్లో ఇంటిగ్రేషన్ ఒకటే అండి. ఇంటిగ్రల్ ds = ఇంటిగ్రల్ U × dt ప్లస్ ఇంటిగ్రల్ A × T × dt. ఇక్కడ dt అని ఒకటే పదం అండి, ds ఒకటే పదం. ఇక్కడ లిమిట్ ఏంటంటే స్థానం కోసంలో 0 నుంచి S వరకు ఉంటుందని, కాలం విలువ 0 to T, ఇక్కడ కాలం విలువ 0 to T. సో
ఇంటిగ్రల్ డిఎస్ వాల్యూ ఎస్ అండి 0s ఇజ్ ఈక్వల్ టు యు ఇంటిగ్రల్ డిటి వాల్యూ టీ అండి 0t ప్లస్ a ఇంటూ t ఇంటూ dx t ఇంటూ dt ఇంటిగ్రల్ x dx ఇజ్ ఈక్వల్ టు x స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ x dx ఇజ్ ఈక్వల్ టు x స్క్వేర్ బై 2 కాబట్టి t స్క్వేర్ బై 2 లోవర్ లిమిట్ వాల్యూ 0 అప్పర్ లిమిట్ వాల్యూ t సో s మైనస్ 0 is equal to u into t minus 0 plus a into t square by 2 minus 0. Therefore, s is equal to u into t ut plus 1 by 2 at square. 1 by 2 at square. 1 by 2 at square. ఇక్కడ మొదటి సమీకరణం ఉత్పన్నం చేసామండి v is equal to u plus a వచ్చింది. రెండో సమీకరణం ఉత్పన్నం చేసామండి v s is equal to ut plus half at square మనం రాబెట్టామండి. ఇక థర్డ్ ఈక్వేషన్ అమ్మా మనకి v square minus u square is equal to 2as v square minus u square is equal to 2as అదే ఈక్వేషన్ ఇక్కడ a is equal to త్వరణం కదా a is equal to dv by dt a is equal to dv by dt అంటే వేగంలోని మార్పు రేట్ని త్వరణంగా తీసుకుంటాం. వేగంలోని మార్పు రేట్ని త్వరణంగా తీసుకొని లెక్క కడతాం. ఇక్కడ చూడండి v is equal a is equal to dv by dt రాసామండి. ఇక్కడ దీన్ని ఎలా రాసుకుంటామంటే dv by ds into ds by dt అంటే ఇక్కడ మనము ఈ సమీకరణాన్ని మార్చకుండా మనం ఏం చేసామంటే ds తో గురించి ds తో భాగించాం. ds by dt అంటే ఏంటమ్మా వేగం అంటే ఇక్కడ స్థానాంశం మార్పు రేటు అంటే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ v into ds by dt బదులు v దీని బదులు ఏమవుతుంది dv by ds is equal to a ఇప్పుడు a into ds is equal to v into dv మళ్ళీ ఎప్పుడులాగా ఇరువైపులా సమాకలనం చేయగా ఏమవుతుందమ్మా ఇంటిగ్రల్ a into ds is equal to ఇంటిగ్రల్ v into dv. సరే ఇక్కడ లిమిట్స్ 0 into 0 to s స్థానాంశం తొలి స్థానాంశం 0 తుది స్థానాంశం s. ఇక్కడ ఏంటమ్మా తొలి స్థానాంశం u తుది స్థానాంశం v తొలి వేగం u తుది వేగం v. ఇప్పుడు దీనికి మనము ఇంటిగ్రేషన్ పెడితే ఇంటిగ్రల్ a into ds a స్థిరం ఎక్కడ ఇంటిగ్రల్ ds వాల్యూ s అన్నమాట. a స్థిరం కాబట్టి a ఉంటుంది s వాల్యూ s 0 to s లిమిట్ 0 to s. ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ v into dv అన్నాడు. సేమ్ ఇదే ఈక్వేషన్ ఉంటుంది. ఇంటిగ్రల్ x dx రూపంలో ఉంది. ఇంటిగ్రల్ x dx వాల్యూ x స్క్వేర్ బై 2 కాబట్టి v స్క్వేర్ బై 2 uv లోవర్ లిమిట్ u అప్పర్ లిమిట్ v సో a into s minus 0 is equal to ఇక్కడ ఏమవుతుందంటే అప్పర్ లిమిట్ v స్క్వేర్ బై 2 మైనస్ లోవర్ లిమిట్ u స్క్వేర్ బై 2 as is equal to v square minus u square by 2. Therefore v square minus u square is equal to 2as. ఇక్కడ కలన గణిత పద్ధతిలో చెప్పడం జరిగింది. ఇది కొద్దిగా ఇంటిగ్రేషన్ డెరివేషన్కి నేరుగా ఉపయోగించినప్పటికీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మనం సూక్ష్మ బుద్ధితో ఆలోచిస్తే మనకు అర్థమవుతూ వస్తుంది. తొందరపడవలసిన అవసరం లేదు. ఒకసారి రాకపోతే రెండోసారి ప్రాక్టీస్ చేయండి. లేని పక్షంలో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఇస్తే మిమ్మల్ని మీ డౌట్ని క్లారిఫై చేస్తాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.